తెలంగాణలో 7 సీనియర్ అధికారుల బదిలీ అయింది. బదిలీ అయిన వారిలో 6 ఐఏఎస్, 1 ఐపీఎస్ అధికారులు ఉన్నారు. రంగారెడ్డి కలెక్టర్గా గౌతమ్ పత్రు, రవాణా శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాష్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్గా శ్రీధర్ నియమితులయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్గా శృతి ఓఝా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఈవి నరసింహారెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్గా దేవేంద్ర సింగ్ చౌహాన్ను నియమించారు. భారతీ హోలేకేరికి మాత్రం పోస్టింగ్ ఇంకా ఇవ్వలేదు. తెలంగాణలో సీనియర్ అధికారుల బదిలీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. మొత్తానికి మరొకసారి ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనంతరము వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణలో పెద్దగా ఐఏఎస్ ల బదిలీ ఉండని చెప్పేసి అంతా భావించిన ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా సెక్రటరియట్ లో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ కమిషనర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 4 గంటలకు పైగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం సమావేశం ముగిసినటువంటి కొద్ది నిమిషాల్లోనే దాదాపు 7 సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శాంతి కుమార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధప్రకాష్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ ప్రొవిషన్ కమిషనర్ గా శ్రీధర్ తో నియమించారు. అదేవిధంగా రంగారెడ్డి కలెక్టర్ పార్థ హులికేరిపై బదిలీ వేయబడింది. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఉన్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ సందర్భంలో అమయ్ కుమార్ ని తొలగిస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత భారతీయ హులికేరికి అక్కడ అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. సో ఈసారి మరోసారి రంగారెడ్డి కలెక్టర్ భారతీయ హులికేరిపై బదిలీ చేసి ఆమె స్థానంలో గౌతమ్ పోర్ట్ ను నియమించింది కొత్త ప్రభుత్వం. దీంతో పాటుగా ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి ఓఝా నియమించారు. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నరసింహారెడ్డి నియమించారు. గతంలో నరసింహారెడ్డి టీఎస్ఐఐసి ఎండీగా ఉండేది. ఆయన కూడా టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా ఆయనకు అవకాశం ఇవ్వడం పట్ల కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటుగా సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్ కి మరోసారి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి సివిల్ సప్లై అనేటువంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఇవ్వాలి. గతంలో కూడా సివిల్ సప్లై కమిషనర్ గా ఈటెల రాజేందర్ అప్పట్లో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నప్పుడు అబ్దుల్ సబర్వాల్ ఐపీఎస్ ఆఫీసర్ కి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సివి ఆనంద్ నియమించారు. అయితే ఆ తర్వాత 2018 తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ కుమార్ ను దేవాదాయ శాఖ కమిషనర్ తో పాటు సివిల్ సప్లై శాఖ కమిషనర్ గా నియమిస్తూ అప్పట్లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే చాలా సుదీర్ఘ కాలం తర్వాత సివిల్ సప్లై శాఖ కమిషనర్ ను మారుస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజులు అంటే ఒకటి ఆల్మోస్ట్ దాదాపు ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో కొద్ది రోజుల్లోనే మిగతా జిల్లాలతో పాటు కొన్ని శాఖల్లో కీలకమైనటువంటి అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కసరత్తు చేసి నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు రావుతుందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ.